ఒకటి రైస్ మాఫియా ఎక్స్పోర్ట్ చేయటం, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా చేయటం ఒకటైతే, మొన్న మనం చూసాం అనూప్ ఎవరైతే ఒక కేసు రాజుగారు అతను అనూప్ గోయల్ సంబంధించినటువంటి కేసుని మనం రీసెంట్గా మనం చెప్పాం. అతను ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడికి వస్తే ఆ ఎక్స్పోర్ట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని బెదిరించి కిడ్నాప్ చేసి ఆ కేసులో ఆ వ్యక్తిని బంధించి అతని దగ్గర నుంచి 1,69,00,000 రూపాయలు వాళ్ళ పర్సనల్ కంపెనీల అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత అతను ఆ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసే విధంగా పంపించడం జరిగింది. అతను అక్కడి నుంచి మహారాష్ట్ర వెళ్ళి అక్కడ కేసు నమోదు చేయటం, అక్కడ కేసు నమోదు చేసిన తర్వాత ఆ కేసుకు సంబంధించి వీళ్ళు మరలా ఆ కేసులో వీళ్ళకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావటం, అందుట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి స్వయాన తమ్ముడైనటువంటి వీరభద్రారెడ్డి, అదేవిధంగా ఆ కేసులోనే భాస్కర్ రెడ్డి కావచ్చు, అగర్వాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కృష్ణారావు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. మరి అలాంటి ఆ కేసు విషయంలో వాళ్ళు తర్వాత వీరభద్రారెడ్డి ఇక్కడ ఎవరైతే అనూప్ మీద కేసు నమోదు చేయటం, అతని మీద కేసులు నమోదు చేసి అతను బెదిరించటం, థ్రెటన్ చేయటం, జత్వానీ కేసు కంటే కూడా అత్యంత దారుణమైనటువంటి ఒక కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఆ కేసుకు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అలాంటి బెదిరింపులకు పాల్పడినటువంటి కేసులు చాలా ఉన్నాయని చెప్తున్నారు. సిబిసిఐడి వాటన్నిటి మీద కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. వాటికి సంబంధించి జరిగినటువంటి క్రైమ్ను కూడా బయటికి తీయాలి. అలాంటివి చాలామంది వ్యాపారులు భయపడిపోయి వెళ్ళిపోయారు. ఆదాని లాంటి సంస్థ కూడా భయపడిపోయి వెళ్ళిపోయింది. ఆదాని లాంటి సంస్థలను కూడా వీళ్ళు అక్కడ భయపెట్టారంటే ఎంతటి ఒక నెట్వర్క్ మాఫియా నడిచింది అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్తో పాటు ఇలాంటి బెదిరింపు కేసులు, ఇలాంటి కిడ్నాప్ కేసులు, ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులు, ఇలాంటివి ఏం జరిగినాయి అనేటువంటి దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పోర్టును అడ్డం పెట్టుకొని ఏమేం దురాగతాలు చేశారు, అసలు అలీషా ఎవరు, అలీషా నేర సామ్రాజ్యం ఏంటి, అలీషా నేర చరిత్ర ఏంటి, ఒక ఆయిల్ దొంగగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నెలకొల్పగలిగాడు, ఆయిల్ సామ్రాజ్యం అక్కడి నుంచి ఓఎన్జీసీని ఎలా బెదిరించారు, ఓఎన్జీసీ దగ్గర నుంచి వర్క్ ఆర్డర్స్ని ఎలా తీసుకున్నారు, అతనికి ఎవరెవరు సహకరించారు, ఇందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పాత్ర ఏంటి, ఆయన ఏ రకంగా ఈయనకు మద్దతు తెలిపాడు, ద్వారంపూడితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు అలీషాతో పాటు, అలీషాకు సహకరించినటువంటి వాళ్ళు, అలీషాకు సంబంధించినటువంటి ఆ దందాలు, ఆ సామ్రాజ్యాలను కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు సముద్రం మీద ఏం జరుగుతుంది, వీళ్ళు షిప్పుల పేరుతో బోట్ల పేరుతో ఏం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇక్కడ రైస్ ఎక్స్పోర్టే కాదు, ఇలా జరిగితే ఏం వస్తుంది, అసలు ఏం వెళ్తుంది, ఆర్డిఎక్స్ వస్తే పరిస్థితి ఏంటి, ఇంకొకటి వస్తే పరిస్థితి ఏంటి అని ఆయన స్వయంగా ఆయన ప్రశ్నించారు. మరి ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఇది కూడా బయటికి రావాల్సినటువంటిది, విచారణ జరగాల్సినటువంటిది ఉంది. వీటితో పాటు అక్కడ ఏమేం జరుగుతున్నాయి అనేటువంటి అంశాలను కూడా పూర్తిగా బయటికి తీసి ఈ విచారణలు గనక నిష్పాక్షపాతంగా జరిగితే గనక విచారణ చాలామంది ఇందులో ఉన్నటువంటి మాఫియా జైలుకు వెళ్ళక తప్పదు, ఊసల లెక్క వేయక తప్పదు. ప్రజల ఆస్తులను ఏదైతే కాజేశారో వాటన్ని ఆస్తులను జప్తు చేసి ప్రజలకు పంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటే నిజంగా ప్రజలు హర్షిస్తారు, ప్రజలు అభినందిస్తారు అనేటువంటి దాన్ని కూడా ప్రజలు వైపు నుంచి కూడా సహకారం ఉంటుంది అనే దాన్ని సిబిసిఐడి గుర్తుంచుకోవాలి రాజుగారు. ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో సిబిసిఐడి 2 అంశాలలో వేయటం జరిగింది. ఒకటి రైస్ మాఫియాకి సంబంధించినటువంటి సిబిసిఐడి ఒకటి ఎంక్వైరీ జరుగుతుంది. ఇక రెండో సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్ పూర్తిగా ఆ సిబిసిఐడికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే కాకినాడ పోర్టు, కాకినాడ సీ పోర్టు, ఇది ఇప్పుడు ఇదంతా జరిగేదేమన్నా ఈ రైస్ మాఫియా ఇదంతా యాంకరేజ్ పోర్టు, అక్కడ జరిగేదేమన్నా ఆ సపరేట్ రెండో పోర్టు కాకినాడ సీ పోర్ట్. కాకినాడ సీ పోర్ట్ని కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి కేవీ రావు గారి దగ్గర నుంచి మెడ మీద కత్తి పెట్టి ఏ విధంగా
అతనికి సంబంధించినటువంటి పోర్ట్లో ఉన్నటువంటి 41.2% షేర్స్ని ఎలా లాక్కున్నారు, అదేవిధంగా ఆయనకున్నటువంటి సెజ్లో ఉన్నటువంటి కాకినాడ సెజ్లో ఉన్నటువంటి 49% షేర్స్ని ఏ విధంగా లాక్కున్నారు అనేటువంటిది కూడా ఇప్పటికే మనం తెలియజేశాము. ఆ కేసుకు సంబంధించి విచారణకి సిబిసిఐడి ఇంకొక టీంని ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు సిబిసిఐడి విక్రాంత్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి, శరత్ చంద్రారెడ్డికి వీళ్ళందరికీ కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో అసలు ఇవన్నీ ఎక్కడన్నా బెదిరిస్తామా, ఎవరన్నా బెదిరిస్తామా, అసలు ఆస్తులు లాక్కోవటం సాధ్యమవుతుందా, అసలు ఇది ఎలా జరుగుతుంది, అసలు చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్, కేవీ రావు గారు క్రిమినల్ అని చెప్పని మాట్లాడుతున్నటువంటి వాళ్ళను కూడా మనం ఇప్పుడు ఈ అంశంలో విజయసాయిరెడ్డి గారి కామెంట్స్ని కూడా చూసాం. కానీ ఇప్పుడు అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే చాలా స్పష్టంగా ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి, సీ పోర్టుకు సంబంధించి 4,000 కోట్ల రూపాయల ఆస్తి, సుమారుగా 3,600 పైనుంచి 4,000 కోట్ల రూపాయలు ఉండేటువంటి ఆస్తిని 500 కోట్ల రూపాయలకి ఎలా తీసుకుంటారు అంటే ఇది వాల్యుయేషన్, ఆదాయంలో ఉన్న కంపెనీ, నష్టాలు వచ్చిన కంపెనీ అయితే తీసుకున్నారు అనుకోవచ్చు, ఆదాయంలో ప్రాఫిట్స్లో ఉన్నటువంటి కంపెనీని ఎలా తీసుకుంటారు. 2, ఆయన 2019లో మీ ప్రభుత్వం రావటంతో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వారి మీద విచారణ అని చెప్పి ఆ కాకినాడ పోర్టు మీద 1,000 రూపాయలు పెనాల్టీ వేసి 1,000 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసి 1,000 కోట్ల రూపాయలు మీరు కట్టకపోతే మిమ్మల్ని కేసులు అరెస్ట్ చేస్తాము, మీ ఆస్తులు జప్తు చేస్తాము, మీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తాము, మీ కుటుంబ సభ్యుల ఆస్తులు జప్తు చేస్తాము అని చెప్పి పోర్టును మూసివేస్తాము అని చెప్పి భయపెట్టి ఆయన్ని బెదిరించి మెడ మీద కత్తి పెట్టి అనేక రకాలుగా హింసించి మానసికంగా ఆయన దగ్గర ఉన్నటువంటి కాకినాడ సీపోర్ట్లో ఉన్నటువంటి 41.2% షేర్స్ని, కాకినాడ సెజ్లో ఉన్నటువంటి 49%ని రాయించుకున్నటువంటిది నిజం కాదా? మరి ఆ షేర్స్ మీ మీదకి ఎలా వచ్చాయి? ఆ షేర్స్ నేను కొనుక్కోవచ్చు, లేదంటే ఇంకొక సామాన్య మానవుడు కొనుక్కోవచ్చు, లేదా ఇంకోరు కొనుక్కోవచ్చు. అలా కాకుండా మరి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంత క్రియాశీలకమైనటువంటి మీ మీదకి ఆ షేర్స్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి? కాకినాడ సెర్జ్లో ఉన్నటువంటి 5,000 ఎకరాల భూమిని అసలు ఏ రకంగా 12 కోట్ల రూపాయలకి ఇస్తారు? 12 కోట్ల రూపాయలకి దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువైనటువంటి కాకినాడ సెజ్ని అసలు 12 కోట్లకి ఎలా ఇస్తారు? ఎలా రాయించుకుంటారు? ఎలా తీసుకుంటారు? ఇది తేలాల్సినటువంటి అంశం. ఇప్పటికే ఎవరైతే కేవీ రావు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని ఈ విచారణ జరుగుతుంది. ఈ విచారణలో కూడా వేగవంతంగా ఈ చేసినటువంటి క్రైమ్కు సంబంధించి ఇప్పటికే సిబిసిఐడి ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే గతంలో వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనతో వ్యాపార భాగస్వామ్యం చేసినటువంటి వాళ్ళు అధికారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితిని చూసాం. మనం కేసుల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితిని చూసాం. స్వయంగా ఆయన మీదే 16 సిబిఐ ఈడీ కేసులు నమోదయ్యాయి. ఆయనే 16 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వెంకటరమణ గారు ఆయన 16 నెలలు జైల్లో ఉన్నటువంటి అంశాలని మనం గమనించాం. శ్రీలక్ష్మి గారు జైలుకి పోయినటువంటి అంశాలను చూసాం, ఐఏఎస్. ఈ విధంగా చెప్తే చాలామంది ఆయనతో పాటు ప్రత్యక్షంగా రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళు కేసుల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అరబిందో కంపెనీ కావచ్చు, ఎట్రో కంపెనీ కావచ్చు, పెన్నా ప్రతాప్ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా సిబిఐ ఈడీ కేసుల్ని జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్ని, ఆ అంశాలని మనం చూస్తే అర్థమవుతుంది. మరి ఇలాంటి అన్ని క్రైమ్స్తో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఆయన ఈ కాకినాడ సీపోర్ట్ని, కాకినాడ సెజ్ని అతి బలవంతంగా లాక్కొని
మరొక వివాదమైనటువంటి అంశాలకి ఆయన వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఆ కేసుల్లో విక్రాంత్ రెడ్డి, ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు, ఆయన ఆదేశాల మేరకు మరి ఆయన కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు అని అంటే ఎంతటి దుర్మార్గమైనటువంటి అంశమో, ఎంత బాధాకరమైనటువంటి అంశమో చూడొచ్చు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు భార్గవని, ఇలాగే వాళ్ళు ఎక్కడో యుఎస్లోనో లేకపోతే ఎక్కడో సెటిల్ అవ్వాల్సినటువంటి వాళ్ళకి పొలిటికల్ సిస్టమ్ మీద అంత పెద్ద అవగాహన ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను మీరు కానివ్వండి అని చెప్పని ఇలా ఎవరైతే వాళ్ళ వారసులు నెక్స్ట్ జనరేషన్స్ ఉన్నారో వాళ్ళను కూడా తెచ్చి అలా ఇట్లాంటి వివాదాల్లోకి తీసుకువెళ్ళి ఇలాంటి వాటిలో ఇరికిచ్చి ఇలాంటి పనులు చేయించి ఇప్పుడు వాళ్ళ జీవితాలను కూడా కటకటాలకి పంపించేటువంటి పరిస్థితి ఆ అంశాలు కనపడుతూ ఉన్నాయి. మరి అలా కాకుండా వాళ్ళు ఏదో ఒక ఎంపీ ఇచ్చో లేకపోతే ఇంకోటి ఇచ్చో చేయొచ్చు, కానీ అలా కాకుండా ఇలా చేసి వాళ్ళ జీవితాల మీద నేర క్రైమ్, ఫైనాన్షియల్ క్రైమ్, ఫ్రాడ్ కేసులతోటి ఇటువంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేశారంటే ఆయన ఆలోచన విధానాలు ఏమిటి అనేటువంటిది కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఇది ఆ కేసులో సిబిసిఐడి కేసులో కూడా చాలా త్వరితగతిన వేగవంతంగా విచారణ జరగబోతుంది. మరి ఈ కేసులు ఆ కేసులు రెండు కేసుల్లో కూడా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగిందనేటువంటిది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఆ క్రైమ్లో త్వరలో నిందితులకి శిక్ష పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి రాజుగారు.